దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హొన్నాచిపేట రెవెన్యూ పరిధిలోని గ్రామాల వరి పంటలు శుక్రవారం కురిసిన వడగళ్ల వానతో వరి నేలపాలు కావడంతో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మండల నాయకులు అధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్ట నివారణ అందించేందుకు తన వంతు కృషి చేస్తారని ఆయన భరోసా కల్పించారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మంచిపా రిజర్వాయర్ పూర్తి కాలేదని, రానున్న రోజుల్లో ప్యాకేజీ 1 పనులు పూర్తయిందని, ప్యాకేజీ 2 పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, చెలిమెల నర్సయ్య, బాలు, శ్రీనివాస్, చిన్నారెడ్డి, వాడి మాజీ సర్పంచ్ గంగారెడ్డి, సుభాష్, మాజీ సర్పంచ్ మలవత్ చందర్, భగవాన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు అధికారులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. వాల్గోటు, మైలారము, తర్వాత చివన్పల్లి ఈ గ్రామాలలో మొన్న 2 రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో గాలి దుమానంతో రాళ్ల వర్షం పడడం జరిగింది. దాని ద్వారా అది పంట నష్టం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ఇవాళ వడ్లు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. దాన్ని పరిశీలించడానికి ఇవాళ అసెంబ్లీకి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా రైతులందరినీ కూడా పలకరించి ఒకసారి పంటను పరిశీలించి పోదామని ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వాన పడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత కలెక్టర్తో మాట్లాడి నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్ళకు ఎంఆర్ఓ కానీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఎన్ని ఎకరాలు జరిగింది సార్ బర్గాలి? అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలుగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఏరియా సర్వే చేసిండ్రు. ఒకటేంటంటే 33% తక్కువ ఉన్నటువంటి ఇది ఒకటి, 33 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి. సో ఇప్పుడు మొత్తము 33% కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము 152 ఎకరాలు ఉన్నాయి. తర్వాత అలానేమో 118 మంది రైతులు ఎఫెక్ట్ అయినరు. తర్వాత 33 కంటే ఎక్కువ అంటే ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ 100% పోయింది. పాపం వాళ్ళ కోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంటే కోస్తే ఖర్చు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధాకరం. అయితే ఈ 33 కంటే ఎక్కువ మొత్తం టోటల్ లాస్ ఉన్నటువంటి ఏంటంటే 884 ఎకరాలు. అంటే మొత్తం మన జిల్లా, అంటే మనకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో, తర్వాత బోధన్ కాన్స్టిట్యూన్సీలో 2 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కలిపి 915 మంది రైతులు, 884 ఎకరాలు 33%. తర్వాత మిగతాదేమో ఇంకొక 152 ఎకరాలేమో లెస్ దెన్ 33% పోయిందని చెప్పి అగ్రికల్చర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం ఆల్రెడీ మేము అగ్రికల్చర్ మంత్రి గారితో ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇట్లా సమస్య ఉందంటే ఆయన మీరు వెళ్ళి చూడండి, తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వండి, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటారని చెప్పడం జరిగింది. అయితే ఎంత అమౌంట్ మనం కాంపన్సేషన్ ఇస్తామన్నది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న లేకుండా, అంటే మెడ్రాస్ పోయినారు, వారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారు. అయితే లాస్ట్ టైం మనం పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చాము, అంతే ఇస్తామా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామన్నది రేపెల్లుండి మొత్తం అన్ని జిల్లాల నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఏది ఏమైనా రైతులకు మేము ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీకు రైతులకు పూర్తిగా నమ్మకం, అంటే మీకు అండగా ఉంటుంది. రైతులను కాపాడడమే మా ధ్యేయం. కాబట్టి ఇవాళ రైతుల కొరకు ఏదైనా చేస్తాం మేము. ఇవాళ మీకు 21 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినా, లేకుంటే బోనస్ ఇచ్చినా, 24 కరెంట్ ఇచ్చినా అన్నీ కూడా రైతుల గురించే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా కంపల్సరీ ప్రభుత్వం ఇంటర్వ్యూ అవుతుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఇవాళ రాబోయే కాలంలో కూడా మిగతా ఇప్పుడు పండించిన పంటను కూడా ప్రతి గింజను మేము కొంటాం. దాన్ని కూడా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. త్వరలోనే వీళ్ళకి రైతులకు ఏం కాంపన్సేషన్ ఇస్తామని మొత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తప్పకుండా రైతులకు కాంపన్సేషన్ ఇస్తాం. రైతులను తప్పకుండా ఆదుకుంటాం. మీరు కూడా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం మీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా. సరే, ఎండిపోయిన పంటలు ఎంతగానో పరిశీలించారు సార్? చాలా పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు అదొక చరిత్ర. ఇప్పుడు బీజేపీ
టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎండిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దానికి కారణం ఎవరు? దానికి